2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం. నేను మీ యాంకర్ శ్రీ. వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్. అండ్ ఈ సిరీస్‌లో భాగంగా మనం ఇప్పటి వరకు ఎంతోమంది ఆంట్రప్రెన్యూర్స్ ఎవరైతే మహిళలు ఇంట్లో నుండే చిన్నగా స్టార్ట్ చేసి చాలా పెద్ద వ్యాపారం చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళ వుమెన్ స్టోరీస్ ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మాక్సిమం కవర్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. అండ్ అందులో భాగంగానే ఈరోజు మనతో పాటు ఉన్నారు పద్మ గారు. అండ్ లేస్ వర్క్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఇంట్లో నుంచి స్టార్ట్ చేశారంట. సో ఎలా మొదలైంది వారి జర్నీ అండ్ అలాగే ఇందులో ఆదాయం ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మిస్ కాకుండా కంప్లీట్గా చూడండి. నమస్కారం పద్మావతి గారు. నమస్తే. చాలా మందికి కూడా వ్యాపారం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతూ ఉంటారు. అండ్ నాకు చదువు లేదనో, లేదు అంటే నాకు అంత మాట్లాడే స్కిల్స్ లేదనో ఆగిపోతూ ఉంటారు. అసలు మీరు ఎలా మొదలు పెట్టారు? మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎలా మొదలైంది మీ జర్నీ? చదువుకున్నాడైతే 5వ తరగతి చదువుకున్నాను. ఫస్ట్ బీడీలు చేసుకునేదాన్ని. బీడీలు చేసుకుంటే చిన్న చిన్న దర్వాజాలు అవి ఇవి మా అమ్మ వాళ్ళేది. అల్లుకుంటా అట్నే నేను కూడా నేర్చేసుకున్నా. ఒక బీడీలు చేసుకొని ఎన్ని రోజులు బతకాలా, ఇంక ఇదే నేర్చుకుంటా అని నేను నేర్చుకున్న విజయలక్ష్మి అని నాకు ట్రైనింగ్ పంపించింది. అప్పుడు కొండమ్మ అని పరిచయం అయింది నాకు. పరిచయం అయినాక ఆమె ద్వారా నేను పూర్తి నేర్చుకోగలిగా. ఓకే. ఇంట్లోనే ఫస్ట్ మీకు ఐడియా ఉంది దీని గురించి కొంచెం. సో ఏమేం చేశారు మొదట్లో మీరు ఇంట్లో వరకే? చిన్న దర్వాజాల కల్లేటి, తాంబాల మీద కప్పేటి అని చిన్న పిల్లల కుట్టే డ్రెస్సులు అన్నీ ఇంకా అల్లేటి. ఇలా పోంచో అని డ్రెస్ అని అన్నీ అల్లుకునేదాన్ని. సో మరి ఇది మీరు నేర్చుకున్నారు అని అన్నారు కదా, ఎన్ని రోజులు నేర్చుకున్నారు? ఒక 3 నెలలు మాత్రం ఖచ్చితంగా నేర్చుకున్నా. ఓకే. సో ఇంట్లో అప్పుడు వరకు మాత్రం చిన్నగా డోర్ మ్యాట్స్ ఇవి తయారు చేశారు. నేర్చుకున్న తర్వాత కొత్తగా మీరు ఏం చేశారు? శ్రగ్ అని, పోంచో అని, డ్రెస్సెస్ అని అన్నీ ఇంకా మిడ్డీ అని, టేబుల్ మ్యాట్ అని అన్నీ నేర్చేసుకున్నాను. ఓకే. ఎన్ని రకాలుగా ఇప్పుడు తయారు చేస్తారు మీరు? కనీసం ఒక 20-25 రకాలు అయితే ఉంటాయి. 25 రకాల వరకు మీ చేతితోటే చేతితోటి మొత్తం తయారు చేస్తున్నాం. ఇట్లా కాకుండా ఇంకా వేరే వాళ్ళకు కూడా దారాలు ఇచ్చి చేయించుకుంటాం. మేము చేయించుకొని అమ్మగలుగుతున్నాం. మీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారా? అయితే ఉన్నారు. ఎంత టైం పడుతుందండి ఒక్కటి తయారు చేసేటాలకు 2 రోజులు 3 రోజులు పడుతుంది. 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఏది తొందరగా అయిపోతుంది మీరు చేసే 20 రకాల్లో? రౌండ్ తోటి మేము ఇంకా డిజైన్ చేసుకోవాలి దాన్ని. రౌండ్ అల్లుకున్నాక దాన్ని పోంచో చేసుకున్నాడు కానీ, గౌన్ కుట్టుకున్నాడు కానీ అన్ని దాంతో తయారై. మరి మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? అక్కడ నర్సాపూర్ అని అక్కడ నుండి వస్తాయి. అక్కడ నుంచి. ఓకే. సో ప్రతి నెల వెళ్తారా లేదంటే లేదు వాళ్ళే పంపిస్తారు. మేము డబ్బులు ఇస్తే వాళ్ళు ఏది కావాలంటే అది పంపించేస్తారు. ఓకే. ఓకే. మరి కలర్ కాంబినేషన్ అన్ని ఇంకా మేమే సెట్ చేసుకోవాలి. మీరే సెట్ చేసుకుంటారు. మరి మీకు ఎలా తెలుస్తుంది దీనికి బాగా సెట్ అవుతుంది? ఇంకా ఇది ట్రైనింగ్ లో చెప్పారా లేదంటే? ట్రైనింగ్ లో చెప్పిండ్రు. మళ్ళీ అట్లా పోను మేము ఇంకా ఐడియా ఉంటది ఏ కలర్ కి ఏ దారం అయితే బాగుంటదని. అలా. ఎంతమంది ఉన్నారండి మీ దగ్గర ఎంప్లాయీస్? 10 మంది. 10 మంది ఉన్నారు. సో 10 మంది ఇదే చేస్తూ చేస్తారు. వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకు కూడా ఇంట్లో కూకుండి ఇంకేది చేసుకున్న అన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే. మరి ఇప్పుడు ఇది మొత్తం మీరు తయారు చేయడానికి ఈ మెటీరియల్ కాస్ట్ అంతా ఎంత పడుతుంది మీకు యావరేజ్గా? ఒకటి వచ్చి 200 దానికి ఖర్చు వస్తుంది. దాని పెట్టుబడి ఎంత ఉంది, మాకు లాభం ఎంత వస్తుంది అన్న చూసుకొని మేము అమ్ముకుంటాం. ఒక 200 పెట్టినామనుకో, 70-80 రూపాయలు 100 రూపాయలు వచ్చేటట్టు చూసుకొని వేసుకుంటాం. ఎందుకంటే మాకు కూడా ఖర్చులు వెళ్ళాలి కదా. ఎక్కువ ఏది అమ్ముడుపోతుంది? శ్రగ్, పోంచో అది ఎక్కువ అదే వెళ్ళిపోతూ అవి ఎంత ఉంటాయి మనకి రెగ్యులర్ గా కాస్ట్? ప్రైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? అవి 300 నుండి స్టార్ట్. 300 నుంచి స్టార్ట్. లాస్ట్ రేట్ ఎంత ఉంటుంది? లాస్ట్ 1000-1500 దానికా లాస్ట్. ఓకే. అంటే ఇప్పుడు చాలా మందికి కూడా ఇప్పుడు మీరే చేతితో చేస్తూ ఉంటారు కదా, వచ్చిన వాళ్ళు మాకు ఇలా కావాలి, ఇలా డిజైన్ ఇస్తారు. ఆ డిజైన్ తోటి కూడా చేసిస్తారు. డిజైన్ తో కూడా చేస్తారు. ఏది చూపించినా చేస్తారు. ఏది కావాలన్నా చేసిస్తా. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు స్టార్ట్ చేసి? 10 సంవత్సరాలు అవుతుంది. సో మొదట్లో ఎలా ఉంది? మొదట్లో 50,000 తోటి పెట్టుబడి పెట్టి చేసుకున్నా. ఇప్పుడు 3-4 లక్షలు కదా పెట్టుకోగలుగుతున్నా, చేయించుకుంటున్నా. అది ఎక్కువ అయిపోయింది ఇంకా నాకు. మళ్ళీ నాకేందంటే మహిళా ఇంద్రశక్తి బజార్లో సీఎం సార్ మాకు ఇదొక జీవనోపాధి లాగా కల్పించాడు. ఆయనకైతే చాలా చాలా రుణపడి ఉంటాం మేము. ఎందుకంటే మహిళలను ప్రోత్సహించి బయటికి తీసుకొచ్చి మరీ మాకు ఇంత పెద్ద సిటీలో
హైటెక్ సిటీ అంటే మామూలు విషయం కాదు. హైటెక్ సిటీలో ఆ ప్లేస్ దొరకడం కూడా మాకు పెద్ద గొప్పే. అంత సిటీలో మమ్మల్ని ఇవ్వకుండా పెట్టిండంటే ఇంకా ఆయనకు మేము జీవితాంతం రుణపడ్డా అది తక్కువే. సో మరి ఇక్కడికి వచ్చినాక మంచిగా జరుగుతుందా వ్యాపారం? చాలా బాగా జరుగుతుంది. సో మరి మీకు వచ్చిన పెద్ద ఆర్డర్ ఏంటి ఇప్పటి వరకు? నాకు పెద్ద ఆర్డర్ వచ్చి ఢిల్లీ నుండి వచ్చింది ఒక ఆర్డరు. ఒక 70,000 దానికి వచ్చింది. ఒకటి అమెరికా ఆర్డర్ వచ్చింది. అది చిన్న ఆర్డరే కానీ ఎక్కువ లాభం. ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా నాకు ఇక్కడికి అక్కడ నుండి ఇక్కడ ఎవరన్నా ఉంటే నా దగ్గరకు వచ్చి తెప్పించుకొని తీసుకెళ్తారు. సో మరి రోజు చేస్తూ ఉంటారు కదా, రకరకాలకి ఒక్కొక్క దానికి 2 days పడుతుందండి అది ఏదైనా కూడా? ఏదైనా అంటే ఒక్కొక్కటి పెద్దదైతే ఇంకా 4 రోజులు పట్టచ్చు, 5 రోజులు పట్టచ్చు. అంటే మేము దారాలు ఈ ఇప్పుడు ఒక కిలో బిండె ఉంటుంది. ఆ బిండె వాళ్ళకి ఇచ్చి మీకు ఇంత వస్తుంది, ఇంత కుట్టుకోండి అని ఇస్తాం అన్నట్టు. ఒక పీస్కు వాళ్ళకు 100 పడవచ్చు, 200 పడవచ్చు, 300 పడవచ్చు. వాళ్ళు దారం లెక్కతోటి కుట్టిస్తారు. ఒక కేజీ దారం ఇచ్చినాం అనుకో వాళ్ళకు ఒక 5, 6 అవుతాయి. 6 ఇది సన్న దారం కాబట్టి 5, 6 అవుతాయి. 5, 6 అయితే అదేం చేస్తారంటే వాళ్ళు ఒక కిలో దారం వెళ్తే ఒక 1000 రూపాయలు వాళ్ళకు వచ్చేస్తాయి. మనకు అది అమ్ముకుంటే ఓ 2000 వస్తాయి. అంత ఖర్చులు పోగా మనకు 700, 800 మిగులుతాయి, వాళ్ళకు 1000 రూపాయలు మిగులుతాయి. అట్లా మరి మీ దగ్గర అందరికీ సెట్ ఎలా ఉంటుందా? చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు అంటారా? పుట్టిన పాప కాంచి మన సైజ్ వరకు ఉంటాయి. పుట్టిన ఓకే. పాప కాంచి మన సైజ్ వరకు అంటే వస్తాయి. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇంత size లో కావాలి అన్నా కూడా చేస్తారు. చేసిస్తాం. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వస్తుంది. ఓకే. సో ఇవన్నీ డిఫరెంట్ 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 డిజైన్స్. ఇదొక డిజైన్ వస్తుంది, ఇదొక డిజైన్ వస్తుంది. మళ్ళీ ఇలా క్రాప్ ఇదంతా టాప్ మొత్తం చేత్తోటే. మొత్తం చేతుడు. ఇలా క్రాప్ టాప్ అంటే ఇలా ఇప్పుడు చదువుకునే పిల్లలు జీన్స్ వేసుకుంటారు కదా, జీన్స్ పైన వేసుకునేది ఇది. ఇదైతే స్రగ్, దేనికైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చేతులు లేని సీవ్లెస్ కానీ దేనికైనా వేసుకోవచ్చు. ఓకే. ఇలా సో వీటిల్లో ఎక్కువగా ఏది సేల్ అవుతుంది? ఇదే ఇదే సేల్ అవుతుంది. స్రగ్. ఇలా ఆ. పోంచో. పోంచో. ఇది పోంచో అంటే పైన వేసుకునేది ఇలా వస్తుంది. ఇలా పైన వేసుకునేది ఇలా పోంచో వస్తుంది. ఇలా పెద్ద పిల్లల గౌను 5 సంవత్సరాలు ఉన్నది. ఇది 5 సంవత్సరాలు అంటే మన ఏజ్ 20-25 ఏళ్ళ వరకు కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదండి, ఎలా ఉంటుంది summer లో? ఇది మొత్తం ఆల్ ద టైమ్ రన్ అవుతుందా బిజినెస్? ఇది ఎప్పుడైనా? కాటన్ కాబట్టి ఎప్పుడైనా రన్ అవుతుంది. ఎప్పుడైనా రన్ అవుతుంది. ఎప్పుడైనా రన్నే. ఓకే. ఎందుకంటే ఇది మొత్తం ప్యూర్ కాటన్ తోటి, చిన్న దారంతో, మన సూది దారంతో వెళ్తాం కదా, ఎప్పుడైనా వేసుకోవచ్చు. అండ్ మంచిది కూడా మనకి ఆ, ఫ్రీగా కంఫర్టబుల్ గా ఫ్రీగా ఉంటుంది. ఉంటది. ఏమైనా కుచ్చుకుంటుందా అలాంటిది ఏమైనా ఉంటుందా? లేదు, మేము లోపల కాటన్ కూడా మంచిది వేస్తాం. ఓహో, లోపల కూడా క్లాత్ వేస్తారు. లోపల క్లాత్ వేస్తాం, చాలా బాగుంటది. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఇదే పని. ఇదే పని. ఆయన కూడా నేర్చుకున్నారా ట్రైనింగ్? నేర్చుకోలే కానీ నాకు కొంచెం సాయంగా ఉంటాడు. ఈ రంగులద్దుడు, రంగులలో పెట్టేసుడు, తీసుడు, ఈ రంగులు ఇవి గన్ పెయింట్ చేసుడు, వాటిలల్లో. అసలు ఇదంతా ఎలా ఉంటదండి ప్రొసీజర్ అంతా? ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ దారం రౌండ్ అల్లిన తర్వాత రౌండ్ తోటి స్టార్ట్. రౌండ్ అల్లినాక దాన్ని కట్ చేసి లోపల రంగులు వేసుడు కానీ ఏ కలర్కి ఏ కలర్ వస్తుంది, ఏ కలర్కి ఏ కలర్ వస్తుంది అని చూసుకొని కరెక్ట్ మ్యాచ్ చేసుకొని అవి ఉడకబెట్టుకొని రంగులు అద్దుకొని అన్నీ ఉంటుంది. ఓకే. ఈ రంగులు ఎలా వేస్తారు మీరు? ఉడకబెట్టి దానికి కలర్స్ తెచ్చుకుంటారు? కలర్స్ అవి తెచ్చుకొని న్యాచురల్ కలర్స్? న్యాచురల్. ఓకే. అదెంత టైం పడుతుంది మనకి ప్రొసీజర్? తొందరగా అయిపోతుంది. ఒక రోజు 10-20 పీసులు అయినా వేసుకోవచ్చు. వాటి ఉడకబెట్టి తీసేసడమే. అదంతా చేయడానికి ఎంత టైం పడుతుందండి? ఒక ఇప్పుడు గంటలు వేసుకుంటాను నేను. గంటల రంగులు అయితే తొందరగా అయితే, అల్లడం ఎక్కువ. ఇప్పుడు ఇది వైట్ దారం ఉంది, ఇది రెడ్ దారం ఉంది, దీనికి సెట్ చేసుకొని అల్లుకోవాలి. సో మరి ఇప్పుడు రకరకాల కూడా వేస్తూ ఉంటారు కదా, ఒకటే దాంట్లో ఒక 3-4 కలర్స్ వస్తాయి కదా, అప్పుడేం కష్టంగా అనిపించదా? ఏమనిపించదు, దేనికి దానికే ఉంటది కదా, అవి కట్టుకొని వేసేసుకుంటాం. ఫస్ట్ అయితే మనకి ప్లెయిన్ గా వస్తుంది. ప్లేన్ దారంతో ఇవన్నీ తయారు చేస్తాం. ఇవన్నీ తయారు చేసిన తర్వాత మనకి కలర్స్ కావాలంటే అడిషన్ అండి. మీకు ఎప్పుడు అనిపించలేదా అండి ఊరికే దాని మీద కూర్చోడం, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదా? ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. ఇంకా అలా పైసలు వస్తాయి కదా, పైసలు వస్తా అంటే ఇంకెక్కువ చేయాలన్నట్టు చేయాలని ఉంటది. చేస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు బిజినెస్ అంతా బాగానే ఉందా? మొదట్లో కంపేర్ చేస్తే అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? అప్పుడు చాలా తక్కువ ఉండే, ఇప్పుడు మాత్రం ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. ఓకే. సో మరి మీరు ఎలా బిజినెస్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ అవుతూ ఉంది. ఒకప్పుడు అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎక్కువ ఉండే, మనం ఒకరు కొన్నాము అంటే ఇది బాగుంది ఇంకొకరు కొనుక్కోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది? మీరేం చేస్తూ ఉంటారు? ఏం లేదు, మనకి ఆర్డర్ వచ్చిందంటే ఆన్లైన్లో కూడా ఇచ్చేస్తా. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ పలానా కాడ షాప్ ఉంది కొనుక్కోండి బాగుంటుంది అని చెప్పేస్తా.
వాళ్ళు కూడా ఇంకా పాత వాళ్ళు కూడా నా దగ్గరికి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మరీ వచ్చి తీసుకెళ్తారు. ఓకే. ఓకే. మరి మీరన్నట్టుగానే ఇట్లా ఆర్డర్స్ వస్తాయి, ఇస్తాను అని అన్నారు కదా! ఆ డెలివరీ అంతా ఎలా ఉంటుంది? ఎలా వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు మీరు? మరి ఈ హైదరాబాద్ అయితే ర్యాబిటో బుక్ చేసి పంపిస్తా. లేకుంటే వేరే అయితే నీకు ట్రాన్స్‌పోర్ట్‌కి ఏసేస్తా. ట్రాన్స్‌పోర్ట్ ఏస్తే వాళ్ళు తీసేసుకుంటారు. దానికి కూడా ఛార్జ్ ఉంటుంది. చార్జెస్ వాళ్ళే కట్టేసుకుంటారు చార్జెస్. మనకేముండదు. మనకు అడ్రస్ ఇస్తే మనం ట్రాన్స్‌పోర్ట్ ఏసేది. మరి మీకు ఎక్కడ అనిపించలేదా బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్ అంటే పెద్దగా ఉంటుంది. మరి కస్టమర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా మాట్లాడతారో, నేను ఎలా మాట్లాడాలో అని ఎక్కడ కూడా అనిపించలేదు. నేను చదువుకోలేదని రందే లేదు. ఇంకా చదువుకున్నోళ్ళన్నా ఇట్లా అట్లా అని చెప్పాలి అనుకుంటారు. కానీ నాకు వచ్చిందో రాందో చెప్పినా కూడా ఇంకా వాళ్ళ కస్టమర్లకైతే ఒప్పించేటట్టే చెప్తా నేను. సో సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారా మీ దగ్గరికి? వస్తారు. సో ఏం తీసుకున్నారు వాళ్ళు మీ దగ్గర? ఎవరు వచ్చారు? శ్రద్ధలు ఎక్కువ తీసుకుంటారు. సీరియల్ నటి వచ్చింది, జాహ్నవి వచ్చింది. అప్పుడు శ్రగ్గు, పోంచవి అవన్నీ తీసుకున్నారు. ఒకసారి భార్గవి అన్న అమ్మాయి వచ్చి తీసుకుంది నా దగ్గర. సమంత తీసుకున్నాం. సమంతది ఎందుకంటే మేము అక్కడ ఓబీబీ సీరియల్ సినిమా దాంట్లో రామానాయుడు స్టూడియోలో వెళ్ళినప్పుడు తీసుకుంది అమ్మాయి. అక్కడ రామానాయుడు స్టూడియోలో మమ్మల్ని ఓబేబీ సినిమాకు తీసుకెళ్ళింది మమ్మల్ని. అక్కడ స్టాల్ పెట్టారా మీరు? స్టాల్ పెట్టాం. ఎందుకంటే లక్ష్మిది ఒక వినాయకుడిని ఇచ్చేది ఉంటుంది. ఎగ్జిబిషన్కి వచ్చి వినాయకుడు ఈ జగపతి బాబు ఇస్తాడు చూడు, అప్పుడు తీసుకెళ్ళి అప్పుడు తీసుకుంది మా దగ్గర. సో ఎలా అనిపించింది మరి? సెలబ్రిటీ మీరు తీసుకుంది కదా, ఎలా అనిపించింది? బాగుంది అనిపించిందా? సో ఇంకా ఎవరికైనా కూడా చాలా మంది కూడా చేయాలి అనుకుంటారు, ఆగిపోతూ ఉంటారు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ బట్టి 10 సంవత్సరాల్లో మీరేం నేర్చుకున్నారు? ఎవరైనా చెయ్యాలి అనుకుంటారు, ఆగిపోతూ ఉంటారు, వాళ్ళకి మీరేం చెప్తారు? లేదు, వాళ్ళకి ముందుకు వచ్చి చేసుకోవాలి. లేదు కానీ మనం లోపల ఇంట్లో ఉంటే ఏమి కాదు. బయటికి వెళ్ళాలి, ఏ పని కావాలంటే అది చేసుకోవాలి. ఇంట్రెస్ట్ చూపెట్టాలి, పని మీద ఇంట్రెస్ట్ చూపెట్టాలి. ఫస్ట్ చేయాలనుకునేది మాత్రం ఖచ్చితంగా చేసి పెట్టాలి. సో మరి నెలకి ఎంతవరకు వస్తుందండి మీకు? నాకు రావచ్చు, నెలకు 50,000 దాకా రావచ్చు. 50-60 వేల వరకు వస్తాయండి. అవును, మరి మీరు నేర్చుకున్నారు కదా, మరి మిమ్మల్ని చూసి ఎవరైనా కూడా ఇది నేర్చుకుంటాం, మేము కూడా స్టార్ట్ చేస్తాం ఇంట్లో నుంచి అన్న వాళ్ళకి నేర్పిస్తారా? నేర్పిస్తారు. సో ఎన్ని రోజులు ఉంటుంది ఒకవేళ వాళ్ళు నేర్చుకోవాలి? 15 రోజులు ఉంటుంది. సో వాళ్ళు ఏమైనా తెచ్చుకోవాలా లేదా? నా దగ్గర అన్నీ ఉంటాయి. సో వాళ్ళు వచ్చి నేర్చుకున్నాలి అంటే సరిపోతుంది. అంతే. చాలా బాగా చేస్తున్నారు. అంటే చాలా మంది కూడా ఆగిపోతూ ఉంటారు, నాకు ఇది రాదు కానీ ఏం లేకున్నా నాకు వచ్చిన కళని నేను స్టార్ట్ చేస్తా అని స్టార్ట్ చేశారు. మంచిగా ఎండింగ్స్ కూడా ఎండ్ చేస్తూ ఉన్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.